వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. ఈరోజు అయితే మీకు ఒక మంచి టెంపుల్ని చూపిస్తాను. చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ అమ్మవారికి మాత్రం చాలా మహిమలు ఉన్నాయి అంటారు. మేమైతే ఏ మొక్కుకున్నా కానీ ఇక్కడ ఖచ్చితంగా తీరుతుంది కాబట్టి నాకైతే చాలా నమ్మకం. నేను సంవత్సరంలో ఒక 2-3 సార్లైనా ఇక్కడ మొక్కు తీర్చుకుంటాను. ఇంకా వీలున్నప్పుడల్లా గుడికి వెళ్తూనే ఉంటాను. అంత నాకు నమ్మకం ఈ గుడి అంటే. మీకు కూడా ఈరోజైతే చూపిస్తాను. ఖమ్మంలో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి. అలాంటి ఫేమస్ టెంపుల్లో ఇది ఒక టెంపుల్. ఖమ్మానికి 6 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ఇదేనండి మారమ్మ గుడి. మెయిన్ రోడ్ మీదనే ఈ గుడి అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ ఎంత రష్ ఉంటుందో. ఫ్రైడే సండే అయితే ఇంకా విపరీతమైన రష్ ఉంటుంది. నేను వెళ్ళింది సండే కాబట్టి రష్ అయితే చాలా ఉంది. ఇదిగోండి ఇలా వ్యాన్లలో వస్తూ ఉంటారు మొక్కులు తీర్చుకోవడానికి. చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలా దూరాల నుండి కూడా వస్తారు. ఇక్కడ మనం ఏదైనా మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ చాలామందికి నమ్మకం. చూడండి ఎంతమంది వస్తూ ఉంటారో మొక్కులు తీర్చుకోవడానికి. అన్నప్రాసనలు ఇక్కడే చేస్తుంటారు, పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, బారసాల. ఇక్కడ కొత్త వాహనాలకు కూడా పూజలు చేయించుకుంటారు. మా కార్ కానీ మా బండి కానీ ఏది కొన్నా కూడా మేము ఇక్కడే పూజ చేయించుకున్నాము. చూడండి ఇక్కడైతే పూజ చేస్తున్నారు, బండి పూజ కూడా. ఇక్కడ అన్ని వస్తువులు ఇక్కడే లభిస్తాయి. ఇక్కడ పొంగల్ కూడా చేస్తారు. మొక్కులు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పాలు పొంగిచ్చి పొంగల్ చేసుకొని గుళ్ళో అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఇదిగోండి ఇక్కడే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా నేనైతే ప్రతి సంవత్సరం ఇక్కడ ఏదో ఒక మొక్కు తీర్చుకుంటూనే ఉంటాను. అంత నమ్మకం నాకైతే. ఇదిగోండి ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారు. మనకి అన్ని వస్తువులు ఇక్కడే అవైలబుల్గా ఉంటాయి. నేనైతే ఒక కోడిని మొక్కుకున్నాను. ఈరోజైతే ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే వచ్చాను. ఇలా ప్రతి సంవత్సరం ఏదైనా మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది కాబట్టి నేను చాలాసార్లు ఈ గుడికి వెళ్తూనే ఉంటాము. మీరు కూడా ఒక్కసారి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నారంటే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. మీకైతే అంత మంచి జరుగుతుంది. కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. నాకైతే ఇక్కడ దండం పెట్టుకొని ఏ పని చేసినా కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. ఆ నమ్మకం చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. నేనైతే నా షాపు ఫస్ట్ కార్డు ఈ అమ్మవారికే ఇచ్చి నేనైతే షాప్ అనేది స్టార్ట్ చేశాను. ఇన్ని సంవత్సరాలైనా నా షాపు సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం మారమ్మ తల్లి అని నేనైతే నమ్ముతాను. చాలామంది పిల్లలు లేకున్నా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటే పిల్లలు పుడతారు అనే నమ్మకం ఉంటుంది. చాలామంది ఇక్కడ అన్నప్రాసనలు చేస్తూ ఉంటారు, తలనీలాలు ఇస్తూ ఉంటారు. ఇలా అన్ని రకాలుగా వచ్చి ఇక్కడైతే పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళకి ఏదైనా కోరికలు అనేవి ఉంటాయి కదా, ఆ కోరికలు తీరితేనే కదా అంత నమ్మకంగా వచ్చేది. ఇక్కడ ప్రసాదాలు కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఇక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళు కోళ్ళు, మేకలు ఏది ఉంటే అది మొక్కు తీర్చుకుంటారు. ఏ మొక్కు మొక్కుకుంటే ఆ మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. ఇలా ఇక్కడే అన్ని కటింగ్ చేయడానికి మనుషులు ఉంటారు, వంట పాత్రలు ఉంటాయి, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకోవచ్చు. మీరైతే ఒక్కసారి వచ్చి ఇక్కడ దర్శించుకొని అమ్మవారిని మొక్కుకోండి, ఖచ్చితంగా తీరుతుంది. ఇదైతే నా నమ్మకం. మీరు కూడా ఒకసారి వచ్చి చూస్తేనే కదా తెలిసేది. దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దర్శించుకోండి. ఎలా ఉందండి ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.